హాయ్ కిరణ్ గారు, సార్ ఎలా హాయ్. ఉన్నారు? బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్ ఏంటి సార్, ఏంటి కే ర్యాంప్? ఆ. ఎలా ర్యాంప్ ఆడించబోతున్నారు? కానీ గట్టిగా నవ్వించబోతున్నాం సార్ ఈసారి. ఉమ్, వెరీ కాన్ఫిడెంట్. ఉమ్, మంచి ఎంటర్టైన్మెంట్ కుదిరింది. ఉమ్, సినిమా ఎలా అయితే స్టార్ట్ అయిందో నవ్వుకుంటూ అలాగే ఎండ్ అయింది. ఓకే. విత్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ గారు కానీ, ఉమ్, డైరెక్టర్ కానీ మొత్తం అంతా వెరీ గుడ్ సింక్లో ఉన్నాం. ఉమ్, ఒక మంచి వైబ్లో ఉండి మంచి సింక్లో ఉండి వస్తే ఒక అవుట్పుట్ వస్తుంది కదా సార్. ఉమ్, అది వచ్చింది. మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. నవ్వించబోతున్నాం సార్. కేరాంప్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ సార్. ఓకే. టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనుకుంటున్నారు? అందరూ సార్ యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం. ఉమ్, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. ఉమ్, ఇప్పుడు లిటిల్ యాడ్స్ వాటర్ ఈ మధ్య వరకు లైట్ ఆడియన్స్ మన సినిమా అదే సార్. లైట్ హార్టెడ్ వెరీ ఎంటర్టైనింగ్గా ఉండే సినిమా. ఉమ్. యూత్ని బాగా అట్రాక్ట్ చేయడానికి చాలా కిస్లు ఇచ్చినట్టున్నారు. అది అదే యాక్చువల్గా మీరు సినిమా రేపు చూస్తే అర్థమవుతుంది సార్. క్యారెక్టర్లో ఇంకా కంపల్సరీ ఉమ్, ఆడ అది చేయాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది వీటికి. ఉమ్, అందుకే దాంట్లో టీజర్లో కూడా డైలాగ్ వేసాం. ఉమ్, ఆడ చేయాల్సిన సిచ్యువేషన్ మామూలుగా ఎవరికైనా చేస్తే వేరేలా వస్తుంది కానీ వణుకుతున్నారా నాకు అని అంటాడు. ఉమ్. అది అలా ఉంటుంది. దానివల్ల అందుకే ఉన్నాయి సార్. సెన్సార్ ఇష్యూస్ వస్తాయని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సెన్సార్ ఏమి ఉండదు సార్. రెండేవో డైలాగులు ఉంటాయి. అవి ఎలాగో బీపిస్తారు అంతే. ఉమ్. అంతకుమించి ఏముండవు అనుకుంటున్నాను సార్ సెన్సార్. కొద్దిగా ట్రాక్ మార్చినట్టున్నారు, కే నుంచి కే ర్యాంప్ ఇవన్నీ. అదే సార్, కొంచెం కేర్ఫుల్గా ఉన్నాను సార్. ఇంకా నుంచి ఏది చేసినా ఉమ్, 1-2 సార్లు చెక్ చేసుకొని ఉమ్, ఏ జోనర్ టచ్ చేసినా దాంట్లో బెస్ట్ ఇచ్చేద్దాం. ఉమ్, ఇప్పుడు కేరామ్ నువ్వు ఎంటర్టైన్మెంట్ ట్రై చేస్తున్నాం. ఉమ్, ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు వెళ్ళిపోదాం అంతవరకు వెళ్ళిపోదాం. ఉమ్. ఇంకో జోనర్ టచ్ చేస్తే ఇంకొక జోనర్ అని కొంచెం కేర్ఫుల్గా ఉంటాను సార్. ఓకే. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు ఇండస్ట్రీకి రావటం అనేది అందరికి తెలిసిందే. సార్ వచ్చాక సెటప్ చేసుకోవటం, మీరు ప్రొడ్యూస్ చేయటము, మీరు మీ టీంని కొంతమందిని ఎంకరేజ్ చేయటము, దీంతోపాటు మీ రెగ్యులర్ సినిమాలు చేయడం అంతా కొద్దిగా బర్డెన్ అవ్వట్లేదా? బర్డెన్ అయితే అస్సలు కాదు సార్. ఇష్టం నాకు బేసిక్గా. ఉమ్, ఇంకా యాజ్ ఆఫ్ నో నాకు కంప్లీట్ ఎనర్జీస్ అన్ని సినిమా మీదే పెట్టేస్తున్నాను నిద్ర లేచినప్పటి నుంచి. ఉమ్, అయితే యాక్టింగో లేకపోతే కథలు వినడమో లేకపోతే ఇదిగో చిన్న సినిమాలు మనకు వీలైంది ఏదో ప్రొడ్యూస్ చేయడం అవన్నీ కంప్లీట్ సినిమాల్లోనే ఉంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది సార్. ఉమ్, ఎక్కడ బర్డెన్ అనే ఫీలింగే లేదు. మంచి టీం ఉంది. ఫ్యామిలీ కూడా ఇంకా అందరం ఎక్కడున్నా ఇంకా సినిమా గురించే వర్క్ చేయడం అయిపోయింది కాబట్టి వెరీ హ్యాపీ సార్. బర్డెన్ అయితే లేదు. రాజశేఖర్ గారు వచ్చాక మీ ట్రాక్ కూడా, అంటే మీ స్పీడ్ కూడా కొద్దిగా పెరిగినట్టుంది. ఇంకా తను అన్ని చూసుకుంటూ ఉంటుంది కదా సార్. తను ప్రొడక్షన్కి సంబంధించిన ఆఫీస్ అన్ని తను చూసుకుంటుంది. ఓకే. సో మంచిగా వెళ్తుంది. సబ్జెక్టు డెవలప్మెంట్ విషయంలో కానీ, స్క్రిప్ట్ విషయంలో కానీ మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుంది? అంటే బేసిక్గా మీకు కొద్దిగా ప్యాషన్ కాబట్టి కొద్దిగా డైలాగ్స్ విషయంలో వీటిలో కొద్దిగా కేర్ తీసుకుంటారని విన్నాను, సార్ చూస్తున్నాను కూడా కొన్ని. సార్ దాని గురించి చెప్పండి. ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది సార్. అది డిపెండ్ సార్. ఇప్పుడు కేరాంప్లో అయితే నేను డైరెక్టర్ ఇద్దరం కూర్చొని ఎలా చేస్తే బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ వైజ్ ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది అన్నది డిస్కషన్ అయితే ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ ఉంది సార్. అసలు నా ఇన్వాల్వ్మెంట్ జీరో సార్. దాంట్లో ఏమీ లేదు. టీమ్ కేమ్ అప్ విత్ మొత్తం ఆల్రెడీ వర్క్ అయిపోయింది. వాళ్ళు 2 years వర్క్ చేశారు. దేర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. సో నా ఇన్పుట్స్ ఏమీ అక్కడ అవసరం లేదు సార్. హ్యాపీగా కథ చాలా బాగుంది. నేను చదువుకున్నాను 1-2 సార్లు. ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. యాజ్ యాక్టర్గా వెళ్తాను, చేసి వస్తాను సార్. కేరాంప్ నానే డైరెక్టర్, కొత్త డైరెక్టర్. మీ ఇద్దరం ఒక మంచి సింక్లో ఉన్నాం. ఈ సబ్జెక్ట్కి ఇద్దరం ఇలా కూర్చొని వర్కౌట్ చేస్తే ఏమన్నా ఉంటుందా అని చెప్పి డిస్కస్ చేసుకొని చేయడం తప్ప ఖచ్చితంగా సెట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది సార్. ఓకే. అంటే చెన్నై లవ్ స్టోరీలో మీరు ఫుల్ పెచ్డ్గా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేయడానికి అంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన ఇన్సిడెంట్ ఏంటి? వెరీ ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ సార్. కొన్ని బ్లాగ్స్కి నేనే అమ్మని అనే ఒక షాక్ ఉంటుంది. అది వెరీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఫ్యాక్ట్ బికాస్ దే వర్క్డ్ ఆల్రెడీ ఒక 2 years వర్క్ చేశారు దాని మీద. ఓకే. నా వరకు వచ్చేసరికి వాళ్ళు 2-3 వర్షన్లు 1-2 సార్లు చెక్ చేసుకొని వచ్చారు. చాలా మంచి సినిమా. కే ర్యాంప్ ఎన్ని థియేటర్లు రిలీజ్ చేయాలనుకుంటున్నారు ఏంటి? అంటే ఈ మధ్యన మీరు మాట్లాడిన థియేటర్ల ఇష్యూ కూడా కొద్దిగా వైరల్ అయింది కదా. అంటే కొంతమంది ఏమో సబ్జెక్ట్ ఉంటే సినిమా ఆడితే ఆటోమేటిక్గా థియేటర్స్ పెరుగుతాయి అంటున్నారు. మీరేమో అసలు థియేటర్ ఇస్తే కదా జనానికి తెలిసేది అనే వర్షన్లో మీరున్నారు. అది లేదు సార్. అంటే నేను మాట్లాడింది వేరే సార్. అది కొంచెం రాంగ్గా పోర్ట్రే అయింది. ఓకే. నేను అక్కడ మాట్లాడిన టాపిక్ ఏంటి అని అంటే తమిళ్ జర్నలిస్ట్ సార్ భరద్వాజ్ గారు. అతను ఒక నోన్ తమిళ్ జర్నలిస్ట్. అతను మాట్లాడేటప్పుడు క్యాజువల్గా తనకి కా అంటే చాలా బాగా ఇష్టం, బాగా నచ్చింది. తమిళ్లో ఇంకా రీచ్ అవ్వలేదు అయినందుకని అది వచ్చిన టాపిక్ ఆఫ్ ద రికార్డ్ టాపిక్ వచ్చినాము. అని మీరు తమిళ సినిమాలు చూస్తారని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు నేను ఒక తమిళ్ రిపోర్టర్కి చెప్పాను సార్. ఓకే. మీ సినిమాలు ఇక్కడ మేము సెలబ్రేట్ చేస్తాం సార్. ఇక్కడ ఒక 10 మంది పైగా ఒక హీరోస్కి, తమిళ్ హీరోస్కి ప్రామినెంట్ మార్కెట్ ఉంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిట్ ఆర్ ఫ్లాప్. ఇక్కడ వాళ్ళకి బిగ్ రిలీజ్ ఉంటుంది, బిగ్ థింగ్ ఉంటుంది. మనకి
ఒక యంగ్ హీరోస్కి అక్కడ అలాంటి ప్లాట్ఫామ్ దొరికితే ఉమ్, బాగుంటుంది సార్ అన్నది నేను చెప్పిన కంటెస్ట్ సార్. ఉమ్, దాన్ని వేరే విధంగా పోర్ట్రే అయింది తప్ప థియేటర్ అనే టాపిక్ నేను ఎత్తింది ఏంటంటే అనే సినిమాకి కనీసం అక్కడ మా తెలుగు ఆడియన్స్కి నేను ప్రజెంట్ చేయలేకపోయాను. ఉమ్, తమిళ్ వర్షన్ పక్కన పెట్టండి, తెలుగులో కూడా కనీసం ఒక 10 స్క్రీన్స్లో రిలీజ్ చేయలేకపోయాను. 1 వీక్ తర్వాత రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఉమ్, ఇక్కడ హిట్ అయినప్పుడు అక్కడ మన తెలుగు వాళ్ళు మన సినిమా చూడాలనుకుంటారు కదా, ఇవ్వలేకపోయాను. అది టాపిక్ సార్. ఉమ్. దాన్ని వేరే విధంగా పోర్ట్రేల్ అయింది. నేను వెరీ పొలైట్గా వెరీ థింగ్గా నేను చెప్పింది అదే. ఒకరిని ఉద్దేశించి కానీ ఇంకోరి నుంచి ఏమీ కాదు సార్. అండ్ ఇప్పుడు మన థియేటర్ల గురించి అయితే అస్సలు కాదు. ఇక్కడేదో థియేటర్స్ ఇక్కడ అన్నది అసలు ఆ డిస్కషన్ కాదు, అది రాంగ్గా ఏదో పోర్ట్రే అయింది. దీపావళి సినిమాల్లో వచ్చే 4-5 సినిమాల్లో మీ సినిమానే ముందుగా డేట్ అనౌన్స్ చేసిన ఇది. అవును సార్. ఇక్కడ థియేటర్ల విషయంలో హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాను సార్. రాజేష్ గారు ఈజ్ వెరీ గుడ్ అట్ ఇట్. మా ప్రొడ్యూసర్ గారు కంప్లీట్లీ ఫస్ట్ నుంచి కేర్ తీసుకున్నారు. బిగ్గెస్ట్ రిలీజ్ వస్తుంది సార్. ఏమో నాకు ఇంకా చిన్న చిన్న సెంటర్స్ అవి ఏవి నాకు తెలియదు సార్. ఎందుకంటే ఒక టూ థియేటర్స్ ఉన్న సి సెంటర్స్ లాంటి ఏరియాస్లో ఇప్పుడు 4 సినిమాలు ఉన్నాయి కాబట్టి అది నాకు తెలియదు. బట్ మాకు రాజేష్ గారు ఈజ్ వెరీ గుడ్ అట్ డిస్ట్రిబ్యూషన్. తను కూడా డిస్ట్రిబ్యూటర్ కదా సార్. అవును. రాజేష్ గారు చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు. బిగ్ రిలీజే ఉంటుంది అనుకుంటున్నాను. కేరాంప్ విషయానికి వస్తే మీరు స్క్రిప్ట్ విషయంలో ప్రీ ప్రొడక్షన్కి ఎన్ని రోజులు టైం తీసుకున్నారు? ఎంత రీసెర్చ్ చేశారు దీని గురించి? సార్ 1 year ట్రావెల్ అయ్యాం సార్. ఈ సినిమా రీసెర్చ్ షో ప్రీ ప్రొడక్షన్ అది కాదు సార్. కేరాంప్ అన్నది ఎంటర్టైన్మెంట్, నాట్ మోర్ టెక్నికల్ స్టఫ్. ఏదో టెక్నికల్గానో లేకపోతే ఇంకోటో లాజిక్స్ ఇలాంటి సినిమా కాదు సార్. ఇదేంటంటే ప్యూర్ ఆఫ్ వైబింగ్ ఫిల్మ్. ఆ రోజు మార్నింగ్ సెట్లో మూడ్ బాగుంది అంటే పర్ఫెక్ట్ సింక్లో ఉండి, డైరెక్టర్ హీరో టీం అందరూ సింక్లో ఉండి ఎంటర్టైన్మెంట్ జనరేట్ అయ్యి మ్యాజిక్ వర్కౌట్ అయితే సినిమా హిట్ సార్. అది నాట్ ఇది ప్రీ ప్రొడక్షన్ అదేం కాదు. నేను నాని మంచి సింక్లో ఉన్నాం అంతే. ఇద్దరం కూర్చొని సరదాగా 10 నిమిషాలు మాట్లాడుకుంటుంటే నవ్వుతున్నాం. 10 జోకులు వస్తున్నాయి, అవి వర్కౌట్ అవుతాయనే ఫీలింగ్ వస్తుంది. అలా నవ్వుకుంటూ హ్యాపీగా సెట్లో వేసిన జోకులు చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు టీజర్లో గ్లిమ్స్లో ఏవైతే జోక్స్ అన్నీ నవ్వారో బాగున్నాయి జోక్స్, కొంచెం ఎనర్జీ వర్కౌట్ అవన్నీ సెట్లో జనరేట్ చేసినాయి. ఇద్దరం వైబ్ అవుతూ చేసిన సినిమా. నాని మీద అంత కాన్ఫిడెన్స్ మీకు రావడానికి అంటే ఛాన్స్ ఇచ్చే అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది నాని మీద? అంటే నాని కథ విన్నప్పుడు కథ చాలా బాగా అనిపించింది సార్. తను బీభత్సమైన ఈ ఫ్యాండమ్ అనే కుర్రాలు ఉంటారు కదా సార్. ఇంతకుముందు నేను ఉండేవాళ్ళు అంటే థియేటర్కి ఎలా ఉన్నా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ థింగ్ మార్నింగ్ వెళ్ళి గోల్ పెట్టేసి మొత్తం అన్నా మనోడు అలాంటి క్యాండిడేట్ సార్. ఎప్పుడైనా మల్లికార్జున్ కానీ విశ్వనాథ్ కానీ సుదర్శన్ కానీ వెళ్ళిపోయి సినిమా చూసి సెలబ్రేట్ చేసి ఎంజాయ్ చేసే ఒక టైప్. మోర్ దెన్ ఈ సినిమాలో ఏది బాగాలేదు అని ఎక్కువ డిస్కస్ చేసుకునే ఒక క్యాండిడేట్ సార్. మనోడు మీమర్స్ అందరితో తిరుగుతూ ఉంటాడు, ఇది ఉంటాడు. మనోడికి ఒక సెన్స్ బాగా ఏర్పడిందని నా ఫీలింగ్ సార్. ఓకే, థియేటర్లో ఇది ఉంటే ఇది నవ్వుతారు, ఇది లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు. చిన్న ఒక జోకు కూడా ఎలాంటి ఆడియన్ ఎక్కడ నవ్వుతాడు అనే ఒక సెన్సిబిలిటీస్ నానికి బాగున్నాయి సార్. మంచి క్యారెక్టరేషన్ పట్టుకున్నాడు. చెప్పినప్పుడు నాకు వర్కౌట్ అయింది. మంచి ఇన్నోసెన్స్ ఉంది నానిలో. నేనే 10 నిమిషాలు నానితో మాట్లాడుతుంటే నవ్వుతున్నా, ఎందుకు తెలియకుండా నవ్వుతున్నా. మనోడు ఎక్స్ప్రెషనో తెలియదు, మనోడు డైలాగో తెలియదు, నవ్వు వచ్చింది. సో అది వర్కౌట్ అవుతుందని అనిపించింది. అంటే ఈ మ్యూజిక్ పరంగా కూడా దీనికి బ్యాక్గ్రౌండ్ ఈ కామెడీ వీటికి బాగా వర్కౌట్ అయిందని ఉన్నాను. దాని మ్యూజిక్ గురించి ఏంటి? భరద్వాజ్ గారు మై లక్కీ జామ్ సార్. 3వ సినిమా ఎస్ఆర్ వెన్రో భాగ్యం ఇది. అదే అండ్ చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్ సార్ భరద్వాజ్ గారు. చాలా బాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా అదిరిపోద్ది. వెయిటింగ్ రేపు థియేటర్లో పాటలు ఇంకా చాలా బాగుంటాయి విజువల్గా కానీ మొత్తం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశారు. ఐ లవ్ టు వర్క్ విత్ హిమ్ అగైన్ అండ్ అగైన్. ఈజ్ ఎ వెరీ గుడ్ టెక్నీషియన్. అంటే ఇందులో మీ డ్రెస్ సెన్స్ కానీ మీ యాటిట్యూడ్ కానీ అంతా ఒక కాలేజీ అయిపోయి జస్ట్ ఊర్లో పిచ్చాపాటిగా తిరుగుతున్న కుర్రోడ్లాగా ఉంటుంది. బాగా దీని గురించి ఇన్వాల్వ్ అయి చేసినట్టు అనిపిస్తుంది. అదే సార్, అంటే ఈ లుక్ పరంగా కూడా కేర్ తీసుకున్నాం కొంచెం. ఇప్పుడు వెయిట్ తగ్గడం, కొంచెం కుర్రాల్లా కనపడాలి, అది ఉన్నాం. ఇంకా లక్ష్మి అని చెప్పి కాస్ట్యూమ్ డిజైనర్ సార్. తను ఓకే ఇవన్నీ ఇక్కడ చూస్తే షర్ట్ ఇవన్నీ క్లాత్ అని సపరేట్గా ఇలా ఉంటే బాగుంటుంది, ఈ ఫ్యాబ్రిక్ అని వాళ్ళు కేర్ తీసుకున్నారు డైరెక్టర్ వీళ్ళందరూ. మా డిఓపి సతీష్ భాయ్ గారు వీళ్ళంతా కొంచెం కొత్తగా ట్రై చేశాను సార్. క్యారెక్టరేషన్ రిచెస్ట్ చిల్లర్గా కదా, వాడు డబ్బులు ఉన్నాడు కానీ వీడికి చిల్లర్ లైఫ్ అంటే ఇష్టం అన్న థింగ్ కదా, దాన్ని డిజైన్ చేయడానికి తీసుకున్నారు. బట్ స్క్రీన్ మీద బాగా పోర్ట్రే అయిందని నేను అనుకుంటున్నాను సార్. వెయిటింగ్. అంటే ఈ సినిమాలో కిస్సులు ఎక్కువ ఉన్నాయి. దాదాపు ఒక 15 నుంచి 20 కిస్సులు ఉంటాయా? ఉంటాయి సార్, యావరేజ్గా ఉంటాయి. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే బిఫోర్ మ్యారేజ్ మీ సినిమాల్లో ఇంత కిస్సులు ఇంత ఇదిగా లేదు. ఏమి ఇంట్లో ఏం ఫేస్ కాలేదా? అదేముండదు సార్, ఆ డిస్కషన్ కూడా ఏం రాదు. తనకి తెలుసు కదా తను వాట్ ఐఎమ్, నా జాబ్ ఏంటి అదని, అదేముండదు.
ఇక తనకి కథ కూడా తెలుసు, మ్మ్. స్టోరీ తెలుసు, అదేముంది అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు సార్. అదే మీరు ఎక్కడ ఏమీ ఇది అవ్వకుండా ఇన్వాల్వ్ అయి చేస్తున్నట్టున్నారు పూర్తి స్థాయిలో. అంతే సార్. ఈ సినిమాకి మాత్రం అవుట్ అండ్ అవుట్ వెళ్ళాలి, ఇంకా తప్పదు. ఇప్పుడు నేను ఈ సినిమాలో ఇది చేయొద్దు, ఈ రొమాన్స్ ఎడ్ చేయొద్దు, నేను ఈ మాట మాట్లాడొద్దు అని అంటే క్యారెక్టర్ వర్కౌట్ అవ్వదు సార్. నచ్చే లేదు చేసేద్దాం ఈసారి, ఏదైతే నేను ఒకసారి దిగేద్దామని దిగిన సినిమా సార్. ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నట్టున్నారు. ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్నాను సార్. కామెడీ వర్కౌట్ అయింది సార్. కామెడీ వర్క్. మళ్ళీ పదే పదే చెప్తున్నాను సార్, ఈ సినిమా పర్పస్ ఎంటర్టైన్మెంట్, ఓకే. నవ్వించడానికి మాత్రమే, ఖచ్చితంగా నవ్వుతారని నమ్మకం సార్. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ పొజిషన్కి రావటం పట్ల మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంది సార్. ఎప్పుడన్నా అదే మనం అలా ప్రశాంతంగా ఒకరమే ఉన్నప్పుడు మంచి ఫీలింగ్ వస్తుంది సార్. ఎక్కడికి బయలుదేరినప్పుడు ఎవరో తెలియదు, అవుతామో లేదో తెలియదు, అసలు అవ్వకపోతే లైఫ్ ఏంటో తెలియదు. అంత రిస్కీ సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది కదా సార్. అక్కడి నుంచి వచ్చి ఫైట్ చేసి ఏదో ఇండివిజువల్గా నిలబడి చేసి హైస్ చూశాను, లోసు చూశాను, కానీ ఏ రోజు వెనకడిగేయలేదు. పరిగెడుతున్నాను, నేర్చుకుంటున్నాను, ఇంకా ఏదో తపన పడుతున్నాను. ఆ ప్రాసెస్ చాలా బాగా నచ్చుతుంది సార్. ఓకే. ఏ రోజు భయం అనేది దగ్గర కూడా రాకున్నా, ఎలాంటి సిచ్యువేషన్లో కూడా భయపడకున్నా స్ట్రాంగ్గా నిలబడ్డం అన్న థింగ్ యాజ్ ఎ పర్సన్గా నాకు నచ్చుతుంది సార్. ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి మన కే వరకు వచ్చేసరికి ఈ గ్యాప్ చాలా మీకు బాగా డిప్రెస్ తీసుకురావటము ప్లస్ ఇబ్బంది సిచ్యువేషన్లు వచ్చాయి కదా, ఆ టైం ఎలా అనిపించింది? కే నుంచి ఇప్పుడు కే ర్యాంప్ వరకు ట్రావెల్ ఎలా ఉంది? అంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం, రాజావారి రాణి గారు ఎస్ఆర్ కళ్యాణ్ వెరీ హ్యాపీ థింగ్. అంటే ఓ పక్క కష్టం ఎక్కువ ఉండేది, ఎందుకంటే ఎవరు తెలియదు, ఏదో చేశాను 2 సినిమాలు, డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి అన్నీ నేనే చూసుకున్నాను, అన్ని ప్రొడక్షన్, ఇంకా ఒక పని ఏం లేదు సార్, అన్ని పనులు నేనే చేసుకోవడం. దానివల్ల మంచి అయింది, అన్నీ నేర్చుకున్నాను. తర్వాత చేసే సినిమాలో మంచి బ్యానర్లో చేశాను. సమ్మతమే ఈజ్ అ గుడ్ ఫిలిం, సెబాస్టియన్ వర్కౌట్ అవ్వలేదు. వెన్రో భాగ్యం విష్ణు కదా ఈజ్ అ గుడ్ ఫిలిం. రిమైనింగ్ 2-3 ఫిలిమ్స్ వర్కౌట్ అవ్వలేదు. బట్ నాకు తెలిసే సార్ ఆ ప్రాసెస్. ఆ ఒక్క 2 ఇయర్స్, ఆ 2022, 2023 ఏంటంటే నాకు తెలిసి నా ఎంటైర్ సినిమా కెరియర్లో ఇంకా రాబోయే రోజులు ఆ 2 ఇయర్స్ నాకు లర్నింగ్ థింగ్ సార్. అది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది సార్. ఇప్పుడు మేబీ అది లేకపోయినంటే నాకు తెలిసేది కదా. ఆ 2 ఇయర్స్ ఉండడం వల్ల చాలా నేర్చుకున్నాను సార్. ఒక మనిషికి సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ చాలా ఇంపార్టెంట్ సార్, నేను బిలీవ్ చేస్తాను. ఫెయిల్యూర్ అప్పుడే అన్నీ మనకు కనిపిస్తాయి, కంటికి ఎదురు క్లియర్గా కనిపిస్తాయి, మన తప్పులు కనిపిస్తాయి, మనుషులు ఏంటో తెలుస్తారు, ఎలా ఉంటే బాగుంటుందో తెలుస్తుంది. ఆ 2 ఇయర్స్ నాకు లర్నింగ్ సార్, చాలా నేర్చుకున్నాను ఆ లర్నింగ్. అది నాకు ఇంకా నా ఎంటైర్ కెరియర్కి నాకు ఉపయోగపడుతుంది సార్. ఆ టైంలో మీకు బాగా భరోసా ఇచ్చిన వ్యక్తులు ఎవరున్నారు? నా టీం సార్. మా వాళ్ళు ఎప్పుడు నాతో పాటు అందరూ, ఇప్పుడు మా మేకప్ చీఫ్ ఉండే మేకప్ మ్యాన్ రామకృష్ణ గారి దగ్గర నుంచి మాతో పాటు ఇంకా అసిస్టెంట్స్ అనాలో తమ్ముళ్ళు తెలియదు, వీళ్ళందరూ, మన్ని ప్రదీప్, ఇంకా అందరూ, చావన్ బ్రో ఉన్నాడు నాకు, చావన్ బ్రో కానీ వీళ్ళు అండ్ ఎంటైర్ మా టీం మొత్తం ఒక 15 మంది ఉన్నారు సార్. ఏ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు అలాగే ఉన్నారు. నాకు హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా యాజ్ ఎ పర్సన్గా నన్ను నమ్మి మేమందరం ట్రావెల్ అవుతున్నాం. అది వెరీ హ్యాపీ థింగ్ సార్. నాకు ఏ రోజు లోటు లేదు. పని అంతా చూసుకున్నా, లేకపోతే ఆఫీస్లో సాయంత్రం సరదాగా 10 నిమిషాలు కూర్చుంటే ఏంటి ఇప్పుడు నేను లోలో ఉన్నానా అన్న ఫీలింగ్ ఎప్పుడు లేదు సార్. సక్సెస్ వచ్చినప్పుడు కూడా లేదు. ఏ రోజు పెద్ద హిట్ పడినప్పుడు కూడా ఇప్పుడేం హిట్ కొట్టేసామా అన్న వైపు లేదు, ఫ్లాప్ పడినప్పుడు ఫ్లాప్ అన్నది ఏమీ లేదు. కాన్స్టెంట్గా నేను నమ్మేది ఎప్పుడు ఏంటంటే పని చేసుకుంటూ వెళ్ళాలి. నువ్వు డే అండ్ నైట్ నీ చేతిలో పని ఉందా, నీకు నెలంతా పని చేసుకునేంత పని ఉందా, యువర్ సక్సెస్ఫుల్ పర్సన్ అని నా ఫీలింగ్ సార్. ఎందుకంటే పర్టికులర్లీ ఇలాంటి ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది నీ చేతిలో లేదు. నువ్వు ఎంత కష్టపడ్డా, నువ్వు ఎంత ఎనర్జీస్ పెట్టా, నువ్వు ఎంత బెస్ట్ ఇచ్చినా అది సినిమా హిట్ అయిపోద్ది అంటే అవుతుందని నేను నమ్మను సార్. నీ పన్ను హానెస్ట్గా చేసావా, నీకు చేయడానికి పని ఉందా, నేను అది నమ్ముతాను సార్. అందుకే ఎప్పుడూ కాన్స్టెంట్గా పని చేసుకుంటూ వెళ్తున్నాను. ఆ సిచ్యువేషన్లో నా టీం నాకు చాలా నిలబడ్డారు సార్. రీసెంట్ మూవీస్ చూస్తున్నాము, చిన్న సినిమాలని లేవు, పెద్ద సినిమాలు లేవు, కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా కానీ బాగా ఆడుతుంది. మీరు ఆ కంటెంట్ విషయంలో కాన్సన్ట్రేషన్ ఎక్కువ తీసుకోవటం మీకు అంటే ఈ కే నుంచి కే ర్యాంపు వీటన్నిటికీ ఒక లెసన్ అది, అంటే అలాంటి ఇన్సిడెంట్స్ 100% ఇప్పుడు కంటెంటే ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు నేను ఎంత మాట్లాడినా, ఏం చేసినా, ఏమున్నా సినిమా బాగుండి మనం రిలీజ్ చేసే కంటెంట్ ఆడియన్స్కి నచ్చి ఆ రోజు సినిమా బాగుందని 10 మంది చెప్తే వెళ్తారు, చూస్తారు తప్ప కంటెంట్ లేకపోతే మేబీ ఎంత పెద్ద స్టార్ అయినా 1 డేకి అయిపోయిందేమన్న ఫీలింగ్స్. కంటెంట్ బాగుండాలి. అంటే కే ర్యాంప్ విషయానికి వచ్చేసరికి ర్యాంప్ బాగుంది, కే నుంచి కే ర్యాంప్ ఇవంతా పొజిషన్ అంతా కొద్దిగా పాజిటివ్ వైబ్ ఉండటం అనేది మీ ఫేస్లో సక్సెస్ కనిపిస్తుంది ఇప్పుడు.
ఇంకా రాబోయే ప్లానింగ్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ అంటే ఆల్రెడీ ప్లాన్డ్ సబ్జెక్టు, ప్లాన్డ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ గైస్ కాబట్టి ఓకే. ఫర్దర్‌గా మీరు చేసే దాంట్లో మీ సబ్జెక్టు మీరు ఎలా చూజ్ చేసుకుంటారు? ఆ ఇన్వాల్వ్‌మెంట్ ఎంత ఉంటుంది? ఏంటి? కెరీర్ ఎలా బిల్డప్ చేసుకోవాలనేది ప్లానింగ్‌లో ఉన్నారు. లేదు సార్. అంటే డిఫరెంట్ స్క్రిప్ట్ చూస్ చేసుకుంటున్నాను. అన్ని డిఫరెంట్ జోనర్స్‌లో. కంటెంట్ మీద చాలా కేర్ తీసుకుంటున్నాను. నేను ఎవరితో వర్క్ చేసినా ఏమన్నా క్లారిటీగా మాట్లాడుతున్నాను ఈసారి. ఒకటికి 10 సార్లు ఎలాంటి సినిమా చేద్దాం ఏంటి మేకర్స్‌గా ఎనీ ప్రొడ్యూసర్స్ గారు గానీ, డైరెక్టర్స్ గానీ డిస్కషన్ పెట్టుకొని ఎందుకో వర్క్ విషయంలో చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉన్నాను సార్. ఓకే. నేను చేసే వర్క్‌లో ఎందుకో మంచి సినిమాలు చేస్తున్నానన్న ఫీలింగు. అట్‌లీస్ట్ నాకు ఫుల్ క్లారిటీ ఉంది సార్. నెక్స్ట్ 3 ఇయర్స్‌లో ఎలాంటి సినిమాలు చేయబోతున్నానో నాకు క్లారిటీగా ఉంది. అందుకే చాలా సంతోషంగా ఉన్నాను. అంటే అది అడగటానికి కారణం ఏంటంటే అందరూ కామెడీ సినిమాలు చేస్తారు. అందరూ లవ్ స్టోరీలు చేస్తారు. మీరు డిఫరెంట్‌గా ఏమి ఇస్తున్నారు? ఇప్పుడు 'కేరాంప్' అన్నది నా సైడ్ నుంచి చాలా డిఫరెంట్ ఫిల్మ్ సార్. హ్మ్. ఇప్పుడు 10 సినిమాలు నావి 'కిరణ్ అబ్బోవర్' అనేది 10 సినిమాలు చూసింటారు ఆడియన్స్. వాటెవర్ కొంతమంది కొన్ని సినిమాలు చూసిండొచ్చు, చూడకపోయిండొచ్చు. బట్ 'కిరణ్ అబ్బోవర్' మన ఫిల్మోగ్రఫీ తీసుకుంటే 'కేరాంప్' అనేది చాలా డిఫరెంట్ థింగ్. వాళ్ళు థియేటర్‌కి వస్తే అబ్బా! ఈడేందో కొత్తగా చేశాడు, ఇదేదో చేశాడు అని ఒక వైబ్ ఫీల్ అవుతారు సార్. నెక్స్ట్ 'చెన్నై లవ్ స్టోరీ' మళ్ళీ డిఫరెంట్. ఏంటి కిరణ్ మళ్ళీ సడన్‌గా 'కేరాంప్' తర్వాత ఇలాంటిది చేశాడేంటి? అదొక డిఫరెంట్ వైబ్ సార్. ఇంకొక సినిమా మళ్ళీ అలా అన్ని ప్రతి ఒక్కటి నేనేం ప్రయత్నిస్తాను ఫస్ట్ నన్ను నేను ఎక్స్‌ప్లోర్ చేసుకోవాలి. ఓకే. ఆడియన్స్ కూడా నేను సినిమా బై సినిమా చాలా కొత్తగా కనిపించాలి. డిఫరెంట్‌గా చేయాలన్న తాపత్రయంలో ఉన్నాను సార్. వెబ్ సిరీస్ కూడా ఏదో చేస్తున్నారని విన్నాను. ఒకటి విన్నాను సార్ రీసెంట్‌గా ఒక కథ. చాలా పెద్ద దే ఆర్ కమింగ్ విత్ సంథింగ్ హ్యూజ్ స్కేల్ ఆఫ్ వెబ్ సిరీస్ అది. నాకు నచ్చిందది. అది డిస్కషన్ సార్. అంటే ఒక వైపు నుంచి యాక్టర్‌గా చేస్తున్నారు. కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్లస్ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ జర్నీ ఎలా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు? ఎలా? సార్ ఎన్ని రోజులు ఇక్కడుంటే, ఎన్ని రోజులు నేను సినిమాల్లో ఉండాలి, చేయాలని అనుకున్న రోజులు అది ఇదని ఏది పెట్టుకోను సార్. ఏదనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతాను సార్. చెప్తున్నాను కదా సార్ ఎక్స్‌ప్లోర్ చేయాలి ఎక్కువ. ఒక ఫార్మాట్ అంటూ ఏది పెట్టుకోను సార్. అంటే ఇది చేస్తే ఇది వర్కౌట్ అవుద్ది, అది చేస్తే వర్కౌట్ అవుద్ది. మోర్ దెన్ స్ట్రాటజీ కన్నా లెట్స్ బిలీవ్ ఇన్ ద మూమెంట్. ఎక్స్‌ప్లోర్ చేయి. కొత్తగా ఏదో ఒకటి ఎక్స్‌పెరిమెంట్ చేయనే జోన్‌లో ఉన్నాను సార్. ఇప్పుడు సినిమాలు చేయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఓన్లీ రీజన్ ఏంటి అనంటే ఓకే. ఇప్పుడు నేను 4, 5 సినిమాలు చేస్తాను. 4, 5 సినిమాలు చేసినప్పుడు నాకు కొంచెం రెమ్యునరేషన్ వస్తది. నాకు, నా ఫ్యామిలీకి వాటెవర్ ద ఎఫిషియంట్ అది పక్కన పెడితే రిమైనింగ్ అమౌంట్‌తో లెట్స్ డూ ఇట్ అగైన్ ఫిల్మ్స్. నాకిష్టం కాబట్టి. ఎవరి కోసం నా ఆనందం కోసం ఇది ఎవరి కోసమో కాదు. నా ఆనందం కోసం అరే! నేను ఇన్ని సినిమాలు చేస్తున్నాను. ఎందుకంటే అది నా చేతుల్లో ఉంటది కంటెంట్. నా సైన్ ఉంటది కాబట్టి అది నా దాని మీద బయటకొస్తది. సినిమా నాది కేఏ ప్రొడక్షన్ అని పడ్డ ప్రతి ఒక్క సినిమా మంచి సినిమా తీయాలని ఒక తపన సార్. దట్ ఈస్ మై కంప్లీట్ జడ్జ్‌మెంట్. ఓకే. ఇప్పుడు మీరు ఓకే 'కిరణ్ అబ్బోవరం' లోగోనో లేకపోతే 'కిరణ్ అబ్బోవరం' ఉంది అని అంటే దట్ ఈస్ మై థింగ్ సార్. అలా మంచి సినిమాలు చేయాలి. వీలైనంత మంది కొత్తోళ్ళతో చేయాలి సార్. అదొక్కటంతే. వీలైనంత కొత్తోళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తే అది నా పర్సనల్ సాటిస్ఫాక్షన్. అది ఎవరి కోసమో కాదు. నా ఆనందం కోసం అంతే. ఇప్పుడు మీ టీమ్ తోటి మీరు చేయబోయే సినిమాలు ఏంటి? ఎలా ఉన్నాయి? ఏ స్టేజ్‌లో ఉన్నాయి? మీ టీమ్ తోటి ఒక సినిమా ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా! అది అయిపోయింది సార్. 'తిమ్మరాజుపల్లి టీవీ' అని చేశాను. సాయి అని నాకు ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కెమెరా అసిస్టెంట్ సార్. ఓకే. ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాకి కెమెరా అసిస్టెంట్ అతను. సాయి అని అతను. తనకి యాక్టింగ్ అంటే చాలా పిచ్చి. ఎప్పుడు నాతో ఉండేవాడు, ట్రావెల్ అయ్యేవాడు. నా 'వినరో భాగ్యం విష్ణుకథ' సినిమాలకు గాని, వీటికి గాని కెమెరా అసిస్టెంట్‌గా మొత్తం అంతా ఉండేవాడు. నాకు చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు. తనకి తపన ఉంది అని అనిపించింది సార్. ఇప్పుడు నేను 'తిమ్మరాజుపల్లి' సినిమా తీద్దాం అన్నప్పుడు ఎవరిని పెడదాం హీరో అని చాలా డిస్కషన్‌లు వచ్చినప్పుడు మనోడికి చాలా ప్యాషన్. సరే నేను మార్కెట్ కోసమో, ఇంకో దాని కోసమో వేరే వాళ్ళని పెట్టేదాని బదులు మనోడికి చాలా ప్యాషన్ ఉంది. మనోడినే పెడదామని సాయిని హీరోగా పెట్టి తీసేసాను సార్ సినిమా. డైరెక్టర్ కూడా ముని అని చెప్పి నాకు నా ఒక సినిమాకి ఆన్‌లైన్ ఎడిటర్ సార్. తనకి సినిమాలంటే పిచ్చి. మంచి సెన్స్ ఉంది. బాగా తీస్తాడనిపించింది. తను పెట్టి తను డైరెక్టర్ సార్ సినిమాకి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 50 మెంబర్స్ అందరూ కొత్త వాళ్ళు ఇంట్రొడ్యూస్ అవుతున్నారు. వెరీ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్. షూట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది సార్. మోస్ట్‌లీ ఇది 'కేరాంప్' అయిపోయిన తర్వాత నేను టీజరో ఏదో రిలీజ్ చేస్తాను. ఆ రషెస్ చూసుకున్నాక మీకు కలిగిన సాటిస్ఫాక్షన్ ఏంటి? చాలా ఆనందంగా ఉంది సార్. వెరీ గుడ్ ఫిల్మ్. ఒక మంచి విలేజ్‌లో జరిగిన ఒక డ్రామా. చాలా మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది సార్. అండ్ ఆర్టిస్టులను చూస్తే ముచ్చటేసింది సార్. అరే! నేను కూడా చేయలేనే పర్ఫార్మెన్స్ ఇలా. నేను కూడా ఎప్పుడు ఇలా ట్రై చేయలేదే. ఇంత బాగా పర్ఫార్మ్ చేశారేంటి అందరూ అన్న ఒక ఫీలింగ్ వచ్చింది సార్. ప్రాపర్ రేపు మీకు ఆ కంటెంట్ రిలీజ్ అయినప్పుడు అర్థమవుతుంది సార్. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత 'తిమ్మరాజుపల్లి టీవీ' అనే సినిమా యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఇదేం కాదు సార్. అది చాలా నాకున్న దాంట్లో చేస్తున్న
అందరూ మన తెలుగు ఇండస్ట్రీలో ఇంత మంచి ఆర్టిస్టులు ఉన్నారా అనేది ఆ సినిమాలో కనిపిస్తుంది సార్. చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు సార్ అందరూ. నాకు నా ఫస్ట్ ఫీలింగ్, నేను ఆ సినిమా చూసినప్పుడు అరే ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేశారంటే వీళ్ళందరూ. నా సినిమా అనేది పక్కన పెట్టండి సార్, పర్ఫార్మెన్సెస్ చాలా. రేపు ఫర్దర్గా ఏదైనా సినిమాలకి వీళ్ళు భలే ఆర్టిస్టులు రాయాలి, మంచి పర్ఫార్మ్ చేశారా అనే ఆర్టిస్టులు ఆ సినిమా నుంచి 3-4 అయితే ఈజీగా దొరుకుతారు. అంటే కా అంటే కిరణ్ అబ్బవరం బ్రాండ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయినట్టున్నారు. అదేం లేదు సార్, అంటే మేబీ అప్పుడు కా అనేది పెట్టడానికి వన్ ఆఫ్ ద రీజన్ అది సాంస్క్రిట్లో లాస్ట్లో అది చెప్తాను మనం ఏంటి కా అనేది, అది పెట్టాము. అది ఓకే, ఇంకా కిరణ్ అబ్బవరం కాబట్టి అది అలా కూడా కన్వర్ట్ అవుతుంది. హ్యాపీ సార్, రిజిస్టర్ అయితే దాంట్లో ఏం తప్పేం లేదు. బట్ అది కే ర్యాంప్ అన్నది మళ్ళీ నాని ఇంక వాంటెడ్లీ ఇంక అందరూ ఇది ర్యాంపేజ్ మోడ్లో ఉంటుంది, బాగుంటుంది, యూత్ఫుల్ వర్డ్ వెళ్తుంది అని ఇంకా కుమార్ కదా పేరు అని చెప్పి ఇలా డిసైడ్ అయింది. ఆబ్వియస్లీ మనం ఎన్ని మాట్లాడుకున్నా అది కిరణ్ అనే దాని మీద వెళ్తుంది. ఓకే, లెట్ ఇట్ బి, వెళ్ళని మంచిదే కదా, సినిమా బాగుంటే అన్ని మంచిగానే వెళ్తాయి కదా. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా మీ టీం వాళ్ళతో కానీ కొత్త వాళ్ళతో కానీ చేయడానికి ఏమన్నా రెడీగా ఉన్నాయా? అవును సార్, ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నాను సార్ సొంతంగా ఒకటి. మళ్ళీ ఎస్ఆర్ తర్వాత ఒక కథ రాశాను, అది చేస్తున్నాను. ఇంకొకటి ప్రొడక్షన్లో చిన్న సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది సార్. 2 ఊర్ల మధ్య క్రికెట్ బ్యాక్డ్రాప్ జరిగేది. అందరూ కొత్త వాళ్ళు, ఒక 60-70 మంది కొత్త వాళ్ళతో అది చిన్న ఆడిషన్స్ అవుతున్నాయి సార్. మేబీ అది జనవరి నుంచి అది షూట్కి వెళ్తాం. మీరు కథలు రాయటం నేర్చుకోవడానికి రీజను అంటే ఎవరో వచ్చి నాకు ఏదో చెప్పి నా కోసం ఎవరు చేయరు, నాకు నేనే చేసుకోవాలని ఒక ఫీలింగ్ వచ్చి చేశారా, లేదంటే నేను ఎట్లయినా ఎస్టాబ్లిష్ అవ్వాలి అనే యాంగిల్లో మీరు అలా కథలు రెడీ చేసుకుంటున్నారా? ప్లస్ అంటే బెంగళూరులో నేను జాబ్ మానేద్దామన్న రోజు నాకున్న క్లారిటీ ఒకటే సార్, మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం, అక్కడ మనకి ఏమీ తెలియదు, అక్కడ మనం ఏదో సాధించాలి అనుకున్నామంటే ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, అన్నీ మనమే చేసుకోవాలి, అన్నిట్లో మనకు స్కిల్ ఉండగలగాలి అన్నదే తపన సార్. అప్పుడే ఇంక అన్నీ నేను నేర్చుకున్నాను సార్. ఓకే, రైటింగ్ అంటే సినిమాలు అంటే ఓకే ఇలా ఉంటే బాగుంటుందేమో అని రాసేయడము, డిస్ట్రిబ్యూషన్ అంటే ఎలా ఉంటుంది, లేకపోతే ప్రొడక్షన్ అంటే ఏంటి, ఎడిటింగ్ అంటే ఏంటి, డిఏ అంటే ఏంటి, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటి, అసలు సినిమా ఎలా స్టార్ట్ అవుద్ది, ఎలా రిలీజ్ అవుద్ది, వీటి మీద నేను ఒక 1 ఇయర్ నేర్చుకున్నాను సార్. నా ఓన్లీ పర్పస్ ఏంటంటే తెలియని ప్లేస్కి వెళ్తున్నాం, ఆడెవరు మనకి ఏం చేస్తారో చేయరో తెలియదు, ఒకరి మీద నమ్మకం పెట్టుకోకుండా రేపు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం నిలదొక్కోవాలంటే మనకంటూ మన ఓన్ రీసెర్చ్ ఉంటే బెటర్ అని చెప్పి నేర్చుకున్నాను సార్. ఆ తపనతో రేపు నిజంగానే నా దగ్గరికైనా మంచి కథలు రావట్లేదు, నేను దానికి బ్యాకప్ రెడీ ఉండాలి, అట్లీస్ట్ నా దగ్గర ఒక మంచి కథలు ఉండాలి, అలా తపనతో అప్పుడు రాసుకోవడం. అంటే ఎస్ఆర్ అలాగే రాశాను. అది అందుకే అడుగుతున్నా. అదే మళ్ళీ ఇప్పుడు ఒక కథ రెడీ చేశాను కదా, ఆ కథ ఎలా ఉండబోతుంది? అది కొంచెం ఈసారి వెరీ సింపుల్గా తీస్తున్నాను సార్, రామ్ కామ్ తీస్తున్నాను. వెరీ ఒక చిన్న థ్రిల్లర్ మూడ్లో ఉండి జరిగే ఒక కథ. ఎందుకో నాకు ఆ పాయింట్ చాలా హానెస్ట్గా అనిపించింది, దాని మీద తీస్తున్నాను సార్. కొంచెం ఫ్రెండ్స్ వైబు గ్యాంగ్ అలా ఉంటుంది సార్. హీరోయిటిక్గా అదేమీ కాకుండా నేను కూడా 5 మందిలో నేను వన్ ఆఫ్ ద గైలా చేద్దాం అనిపించింది సార్. ఏదో సినిమాలన్నీ పెద్దగా నేనే ఉండి హీరోగా నేనే ఉండి చేస్తే అంతా అలా అవుతుంది. ఎందుకో నేను రాసుకునే సినిమాలోనే హీరోగా కాకుండా 5 మందిలో ఒకళ్ళా చేద్దాం, బడ్డీ కైండ్ ఆఫ్ ఎ ఫిలిం చేద్దాం, నాకు కొత్తగా ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో అనే ఫీలింగ్ వచ్చింది సార్. అందుకని అలాంటివి చేద్దాం డిసైడ్ అవుతుంది. కే ర్యాంప్ గురించి చెప్పాలంటే సింగిల్గా ఒక మాటలో ఏం చెప్తారా? ప్యూర్ ఎంటర్టైన్మెంట్ సార్. ఫ్యామిలీ అందరూ కూర్చొని దీపావళి పండుగ కడుపుబ్బని అవుతారు సార్. షూర్ షాట్ సార్, నవ్వడం అయితే కన్ఫర్మ్ సార్. నేను గ్యారంటీ చెప్తాను, థియేటర్లో నవ్వుకొని మళ్ళీ బయటకు వచ్చి 5-6 జోకులు గుర్తు తెచ్చుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా నవ్వుతారు సార్. ఇప్పటికే ప్రమోషన్ యాక్టివిటీస్ బాగా స్వింగ్లో ఉన్నట్టున్నాయి, ఇంకా నెక్స్ట్ ఇంకేమన్నా ప్లాన్ చేస్తున్నారా? కొంచెం గ్రౌండ్ లెవెల్కి వెళ్దాం అనుకుంటున్నాం సార్. దీపావళి సినిమా కదా, ఊర్లల్లో ఎక్కువ వెళ్తారు కదా, కొంచెం గ్రౌండ్ లెవెల్కి ఒక్కసారి ఎంతవరకు రీచ్ అయిందో ఏంటో అన్ని పక్కన పెడితే ఒకసారి అలా గ్రౌండ్ లెవెల్ టచ్ చేసి వద్దాం అనుకుంటున్నాం సార్. 12th నుంచి కొంచెం విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, తిరుపతి అలా వెళ్ళి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈసారి బెంగళూరు వెళ్దాం అనుకుంటున్నాను సార్. మన బెంగళూరులో తెలుగు ఆడియన్స్ చాలా ఎక్కువ ఉంటారు సార్. మన తెలుగు సినిమాలు చాలా ఎక్కువ చూస్తారు. నేను అక్కడ నేను జాబ్ చేసేటప్పుడు ఎవ్రీ 2 years నేను బెంగళూరులో ఎప్పుడు సినిమా వెళ్ళాను సార్. నా సినిమాకి ఇంతవరకు ఏది బెంగళూరుకి వెళ్ళట్లేదు అనుకుంటున్నాను, కుదరట్లేదు. కే ర్యాంప్ మాత్రం తప్పకుండా బెంగళూరు దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మన వాళ్ళందరినీ కలిసి ఒక్క చిన్న ప్రమోషన్ చేద్దాం అనుకుంటున్నాను. బెంగళూరు అయితే ఈ సినిమాకి పక్కా ఒకసారి వెళ్తాను సార్. బెంగళూరు, చెన్నై రెండిట్లో ఎక్కువ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? ఎక్కువ థియేటర్లు ఎక్కడ వచ్చే అవకాశం ఉంది? నాకు తెలిసి బెంగళూరులో ఎక్కువ రిలీజ్ అవుతుంది. అండ్ బెంగళూరులో ఎక్కువ తెలుగు అనుకుంటాను, మన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు బెంగళూరులో. అది కాక అటు నుంచి ఆ రాయలసీమ ప్రాంతం నుంచి చాలా దగ్గర కదా సార్, ఏది బెంగళూరు దగ్గర కదా, అటు సైడ్ నుంచి ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు. మదనపల్లి, రాయచోటి, కడప,
అటు సైడ్ రాయలసీమ అనంతపూర్ కానీ వీళ్ళందరూ ఏంటంటే బెంగళూరు యాక్సెసిబిలిటీ చాలా దగ్గర, దానికి వెళ్ళిపో. ఓకే, రైట్ కిరణ్, ఆల్ ది బెస్ట్ ఫర్ Thank ది you so much. Thank you ఫ్యూచర్ so much. ప్రాజెక్ట్స్ అండ్ కేర్ యాంప్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ సార్.